వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి కిష్కింద కాండం మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ వచ్చేసి ఒక ఫారెస్ట్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తుంది. ఫారెస్ట్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్. అయితే ఇక్కడ హీరో వచ్చేసి ఆ ఫారెస్ట్లో ఒక ఆఫీస్లో పనిచేస్తుంటాడు. అయితే ఆ ఊర్లో వచ్చేసి కోతుల బెడద ఎక్కువ ఉంటుంది. కోతులు వచ్చేసి అన్ని ఏదో ఒకటి తీసుకెళ్తుంటాయి. ఫస్ట్ ఇంట్లో క్యారెక్టర్స్ చూద్దాం. మూవీలో హీరో క్యారెక్టర్ ఉంటుంది, హీరో ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది. హీరో ఫాదర్ వచ్చేసి రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ ఉంటారు, ప్లస్ హీరో వైఫ్ ఉంటుంది. ఇంకా కొన్ని గెస్ట్ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి, ఊర్లో గెస్ట్ క్యారెక్టర్స్. అయితే ఇప్పుడు స్టోరీ లైన్కి వచ్చే వరకు ఇంకా కిష్కింద కాండం అంటే ఒక పల్లెటూరుని చూపిస్తారు. ఒక ఫారెస్ట్లో ఉంటుంది అది. అక్కడ కోతుల బెడద ఎక్కువ ఉంటుంది. కోతులు ఏదో ఒక సామాన్ తీసుకెళ్ళడం, వచ్చి చెట్టు పైన పెట్టడం అలా ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చేసి తనకు ఒక వ్యాధి ఉంటుంది, మతిమరుపు వ్యాధి. అది తన వ్యాధి గురించి ఎవరికి చెప్పడు, అట్లా చేస్తుంటారు. ఆర్మీలో అందుకొరకే తనని సస్పెండ్ చేశారు. అది ఎవరు చెప్పకుండా మేనేజ్ చేస్తారు, తన కొడుకు కూడా. అయితే ఇక్కడ వాళ్ళ వైఫ్ వచ్చేసి తను ఎలాగైనా కనిపెట్టాలని చెప్పి వాళ్ళ ఫాదర్ మా వ్యాధి ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది రైట్గా. తన మతిమరుపు గురించి తను వచ్చేసి అన్నీ తను గుర్తుండేటువంటి ఒక పేపర్లో రాసుకుంటాడు, అలా ఉంటుంది. అవసరం లేనివన్నీ పేపర్లు కాల్ చేయడం అలా చేస్తుంటాడు. తనకు వాళ్ళ వైఫ్కి లాస్ట్కి తెలుస్తుంది ఆ వ్యాధి గురించి. అయితే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే తన పిస్టల్ ఒకటి మిస్ అయిందని చెప్పి తనని సస్పెండ్ చేస్తారు. ఆ పిస్టల్ ఎక్కడుంది ఏంటి, ఆ పిస్టల్ తోటి ఏమైంది ఏంటి, అదంతా మీరు మూవీలో చూడండి. తనకు ఇంకా కూతురు కొడుకు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ ఇలా చనిపోయారు ఏంటి అదంతా మూవీలో చూపిస్తారు, లాస్ట్ చూపిస్తారు క్లైమాక్స్లో. టోటల్ మూవీ వచ్చేసి ఆ పిస్టల్ గురించి ఉంటుంది, పిస్టల్ స్టోరీ. పిస్టల్ ఎలా పోయింది, మరి ఎక్కడ దొరికింది ఏంటి అనేది. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, యావరేజ్ ఉంటుంది, యావరేజ్ మూవీ. మనకు సస్పెన్స్ లాగా అనిపిస్తుంది మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. డైరెక్టెడ్ బై డింజిత్ అయన్ ఉంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.